సిటీలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మార్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం వేళల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామంటున్నారు. ఇకపై సిటీలో సాధారణ తనిఖీలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయనున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. సిటీలో సాధారణంగా వీకెండ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయటం కామన్. కానీ ఇకపై సిటీ కమిషనరేట్ పరిధిలో ఎప్పుడైనా ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు పోలీసులు. మామూలుగా రాత్రి సమయంలో గతంలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేవారు. దీంతో ఉదయం మధ్యాహ్నం సమయాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పగటి వేళల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే మద్యం మత్తులో జరిగినట్లు తేలింది. దీంతో డే టైంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు ట్రాఫిక్ పోలీసులు. జనరల్ వెహికల్ చెకింగ్, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిని పట్టుకోవడం రెగ్యులర్ గా ట్రాఫిక్ పోలీసులు చేస్తూ ఉంటారు. రూల్స్ పాటించకపోవడం, మెయిన్ గా మైనర్స్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడే వారిని రోడ్లపై పట్టుకుంటూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇక నుండి ఈ తనిఖీలు చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ చెకింగ్ తో పాటు ప్రతి జంక్షన్ దగ్గర టైంతో సంబంధం లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఇక నుండి ఎక్కడైనా ఎప్పుడైనా తనిఖీలు చేస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామదాసు. సిటీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మద్యం మత్తులో వాహనాలు నడిపే వారి సంఖ్యను తగ్గించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత డ్రంక్ అండ్ డ్రైవ్ లో వరుసగా పట్టుబడి జైలు పాలు కావద్దని సూచించారు. ముఖ్యంగా మన షేక్పేట నాల దగ్గర నుంచి స్టార్ట్ చేశాము. ఇక్కడ నుంచి సిటీ ట్రాఫిక్ పోలీస్ ఎనీ టైం ఎనీ ప్లేస్లో వేస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుమారు 30 mg తాగిన తర్వాత మేము చెక్కింగ్లు 30 mg పైన వస్తే లీగల్గా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. రెండోసారి కానీ మూడోసారి కానీ వస్తే వాళ్ళకి తప్పకుండా జైలు కూడా మేము కోర్టు ముందు హాజరుపరిస్తే గౌరవనీయ మేజిస్ట్రేట్ గారు కూడా జైలు కూడా పంపిస్తున్నారు. తనిఖీల్లో 30 mg కంటే ఎక్కువ వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామదాసు. ముఖ్యంగా ఉదయం వేళల్లో కొందరు స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఉదయం వేళల్లోనూ రెగ్యులర్ గా తనిఖీలు చేస్తామన్నారు రామదాసు. బస్సు డ్రైవర్లు కూడా స్కూల్కి పోయేటప్పుడు ఉదయాన్నే కొంతమంది హ్యాబిచువల్గా అలవాటు పడ్డ వాళ్ళు కూడా చేస్తున్నారు. మాకు తెలిస్తే మేము కూడా వాళ్ళని ఎర్లీ మార్నింగ్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా బస్సు డ్రైవర్లు, స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లు కూడా మేము చెక్ చేసి వాళ్ళని మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాం. కాబట్టి సేఫ్ సిటీగా ఉండాలంటే దయచేసి ఎవరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రాకూడదు. గత ఏడాది దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 1,80,000 మంది మరణించినట్లు నివేదికల్లో తేలింది. అందులో 40% ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడిపిన కారణంగా జరిగినట్లు గుర్తించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఏడాదిలో 13,000 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చనిపోతున్నారు.